వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి మున్సిపాలిటీ పరిధిలోని కొనదిన్నె గిరిజన కాలనీలో నివాసముంటున్న కిషోర్ తమ పశువుల మేత కోసం ఉంచుకున్న గడ్డివాము శుక్రవారం మధ్యాహ్నం పూర్తిగా కాలిపోయిందని విలేకరులతో తెలిపారు. గడ్డివాము ఎలా కాలిందో తనకు తెలియదని, ఎవరిమీద అనుమానం కూడా లేదన్నారు. ఫైర్ స్టేషనుకు సమాచారం ఇచ్చిన వెంటనే వారు ఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేసినారన్నారు. తమ పశువుల కోసం ఉంచుకున్న గడ్డివాము కాలిపోవడంతో చాలా నష్టపోయామని, ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని కిషోర్ తెలిపారు. కిషోర్ పేరు, ఊరు పందిగిరి కాలనీ. ఇది మధ్యాహ్నం 12:30 తగలబడింది వామి, కానీ అది ఎలా తగలబడిందో మనకు తెలియదు. కానీ మనం వచ్చే సమయానికి వాము కాలుతుంది. ఇంకా అప్పటికి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసాం. ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పటికి మనం కూడా తడిపోయాం, ఆరిపోయింది. ఫైర్ ఇంజిన్ కూడా తడిపిపోయి ఆరిపోయిన సమయంలో 3 అయిపోయింది అంతా. ఇది ఎలా కాలింది కూడా అర్థం కాలేదు మనకి. సరే ఇంక నేను చేస్తాం, ఎక్కువ సైడ్ పెట్టుకుని వెళ్ళాము. ఇంక ఎవరైనా పెద్ద మనుషులు చెప్తే ₹1 ఇస్తే కొంచెం వాంకన్నా కొంచెం డబ్బులు. ఇప్పుడు దీంట్లో 2 పేర్లు వినిపిస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద మీ విషయం ఏంటి అంటున్నారు కదా, మనం దాన్ని చూడలేదు కదా, మనం క్లారిటీ లేదు, ఎవరిని అడగరా, మనకు క్లారిటీ లేదు కాబట్టి ఎవరిని మనం నిందిత అనలేము కదా. అంటుంటారు కాబట్టి మనం ఎన్నో అడగకూడదు వాళ్ళని. దాని నుంచి మనం ఎవరిని అడగలేదు, ఎవరిని కూడా. ప్రస్తుతానికి అది మనకు ఎవరు గొడవలు లేవు. నేను అట్లా ఈ ఊళ్ళో సరిగా అంత యూత్కు పెద్దగా గొడవ పెట్టేవాడిని కదా కాదు. మీకేమైనా వాళ్ళ మీద అనుమానం ఉందా? అనుమానం అయితే నేను అసలు ఇప్పటికీ వాళ్ళని పెద్దగా రాజకీయ పరంగా ఇది మామూలుగా చూసేవాడిని కదా. కాకపోతే అంటుంటారు, నేనైతే ఎవరి మీద అనుమానం లేదు నాకు. ఇంకా అది ఇంకా ఇది కాలిపోయింది కాబట్టి మనం కొంచెం బాధపడ్డాం. కొంచెం ఏదైనా న్యాయం చేస్తే ₹10 డబ్బులు ఇచ్చి తినుకుని బౌర్లు కాడ నోటి కాడికి కదా కొంచెం మేత కొనుక్కున్నాను.